శ్రావణ మాసంలో ప్రతిసారి కూడా మా ఊరు అమ్మవారికి చీర పెడతానండి నేను. చీరతో పాటు అలాగే పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టాము. అయ్యవారు చక్కగా అమ్మవారి మీద ఆ చీర పెట్టి తర్వాత ఒక 10 నిమిషాలు అమ్మవారి దగ్గరనే ఆ చీర అలాగే ఉంచి తర్వాత నాకు తీసుకొచ్చి ఇచ్చేసారనమాట ఆ చీరని. మనం అమ్మవారికి కట్టించవచ్చు, కానీ నేను ఆ అమ్మవారికి పెట్టిన చీర నేనే కట్టుకోవాలన్న ఉద్దేశంతో నేనే తీసుకున్నాను అనమాట ఆ చీరని. మా ఊర్లో ఈ గుడి చాలా ఫేమస్ అండి. మా ఊరే కాదు, చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా వస్తారు. బంగారు మైసమ్మ తల్లి విగ్రహం, స్వయంగా వెలిసిన బంగారు మైసమ్మ తల్లి విగ్రహం అనమాట ఇది. అలాగే అయ్యగారు హారతి ఇచ్చారు. హారతి తీసుకొని పక్కనే అమ్మవారి బంగారు మైసమ్మ తల్లి విగ్రహం అని చెప్పాను కదా, చూడండి ఎంత చక్కగా రెడీ అయి కూర్చుందో అమ్మవారు, ఎంత ముద్దుగా కనిపిస్తుందో అక్కడి నుంచి. కొన్ని దగ్గర నుంచి వీడియో తీయలేకపోయానండి, సారీ. అలాగే అమ్మవారి గుడికి ముందు కాళికాదేవి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ మొక్కులు, అమ్మవారికి మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారనమాట. ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని ఆ కాళికాదేవి విగ్రహానికి ముందు ఇంకో గంగమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ విగ్రహం. అసలు చాలా పెద్దగా మా ఊరు సైడ్ కని పెట్టారు ఈ అమ్మవారు ఏంటంటే మా ఊరు మొత్తాన్ని కూడా మమ్మల్ని చూస్తుంది అన్నట్టు అనిపిస్తుంది మాకు ఈ విగ్రహము. అందరి దేవుళ్ళ దర్శనాలు కంప్లీట్ అయ్యాక మా పిల్లలు అలాగే నాతో వచ్చిన వాళ్ళు కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చిన్న ఉయ్యాలతోటి పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు అలా ఎంజాయ్ చేసి అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి అమ్మవారికి పెట్టిన చీర అలా ఉంచకూడదని చెప్పి నేను మళ్ళీ ఆ చీరని కట్టుకున్నాను అనమాట. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి.